వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో 2024 జనవరిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు అయితే కొంత ఆలస్యంగానైనా కూడా మరి 3 విడతలుగా కూడా పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇక లోకల్ బాడీస్లో మొట్టమొదటి విడతగా పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరగడం కావచ్చు. సో 3 విడతల ఎన్నికలు అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి. సో ఫలితాలు కూడా మరి ఖచ్చితంగా అధికార పార్టీకి 60%, అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు 30%, ఇక మిగిలిన 10%లో బీజేపీ అలాగే ఓవరాల్గా ఇండిపెండెంట్లు అందరు కూడా కలిసి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీలలో తమ సత్తా చాటుకున్నారు. సో వాళ్ళ ఆధిపత్యాన్ని కూడా నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా మద్దతుదారులు అయితే గెలవడం కావచ్చు. అదే క్రమంలో మరి గ్రామాల్లో ఎన్నికలు ముగియడం అయితే నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు నిజంగా ఇదొక ఖచ్చితంగా ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకు శుభ పరిణామం అంటున్నామంటే 2 సంవత్సరాలుగా కూడా కొంత మరి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో మరి ఖచ్చితంగా మరి ఆ అంశం తేలే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీతో మరి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. సో దీంట్లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూడా కాంగ్రెస్ ఏదైతే మరి ఇటు అసెంబ్లీలో కావచ్చు, అదే క్రమంలో మరి క్యాబినెట్లో కావచ్చు తీర్మానం చేసి ఇక్కడ గవర్నర్కు అక్కడ రాష్ట్రపతికి పంపించిన తీర్మానాలు ఇవి కూడా ఆమోదం పొందలేదు. దీంతో మరొకసారి కూడా మరి 9 జీవో విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కానీ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఖచ్చితంగా గతంలో మరి 50% సీలింగ్ ఉంది రిజర్వేషన్ల మీద, దాని ప్రకారం మీరు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మరికొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ పల్లె పంచాయతీల పోరైతే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికార పార్టీ కనుక సో అధికార పార్టీ మద్దతుదారులు 60% ఓవరాల్గా 12,760 గ్రామ పంచాయతీల్లో కూడా 60% కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం కావచ్చు. అదే క్రమంలో 30% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అదే క్రమంలో మరొక 5% బీజేపీ సంబంధించిన మద్దతుదారులు గెలవడం కావచ్చు. ఇండిపెండెంట్లు కూడా మరొక 5% గెలవడం కావచ్చు. ఓవరాల్గా మరి ఇటు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ కొంత వెనుకబడ్డప్పటికీ కూడా మరి సింహభాగం కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. సో మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండగా రెండవ స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక బీజేపీ ఇండిపెండెంట్లు కలిసి మరి మొత్తానికి 10%కే పరిమితం అవడం కావచ్చు. సో పల్లెల్లో స్థానిక పోరులో కూడా బీజేపీ తన పట్టు నిలుపుకుంది. గతంలో లేనంతగా కూడా మరి కమలం వికసించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత కాంగ్రెస్ ఆశించిన స్థానాలు పొందలేకపోవచ్చు, కానీ మరి ఆధిపత్యం అయితే నిరూపించుకుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఓవరాల్గా 420 హామీలు కూడా విస్మరించారు కనుక పల్లె ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ పార్టీనే మరి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. సో పంచాయతీ ఎన్నికల్లో సో మాదే ప్రథమ స్థానం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే మరి కాంగ్రెస్ మద్దతుదారులు మొదటి స్థానంలో ఉండగా మరి బీఆర్ఎస్కు సంబంధించి మద్దతుదారులు సర్పంచులుగా 30% వరకు పరిమితం కావడం కావచ్చు. సో మొత్తానికి ఇది బీఆర్ఎస్ కూడా కొంత ప్రతికూలమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో అనుకూలంగా మరి ఓవరాల్గా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం 30% సంబంధించి మరి బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడం అయితే రెండో స్థానానికి బీఆర్ఎస్ పరిమితం అయిపోయిన నేపథ్యంలో సో ఇప్పటికే మరి ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికైతే పూర్తి స్థాయిలో ప్రజలు కొంత మద్దతు ఇచ్చారని స్పష్టమవుతోంది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో ఒక ట్యాగ్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ప్రజాప్రభుత్వం మాది, ప్రజాపాలన చేస్తామని చెప్పిన నేపథ్యంలో సో దాని ప్రకారంగానే కూడా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా మరి ప్రజలతో ప్రతినిత్యం మమేకమై మరి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అదే క్రమంలో మరి మార్పును కోరుకున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షానికి పరిమితం చేశారు, కాంగ్రెస్ పార్టీని అధికార పక్షానికి పరిమితం చేశారు కనుక సో ఆ మార్పు చూపించాలనే లక్ష్యం అయితే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మరి దావోస్ పర్యటనలకు వెళ్ళడం కావచ్చు 2 సార్లు. అదే క్రమంలో మరి ఇక్కడే భారత్ సమ్మిట్తో పాటు గ్లోబల్ సమ్మిట్ కూడా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం కావచ్చు. సో దాంట్లో
మరి విదేశీ టూర్లు ఏవైతే ఉన్నాయో దావోస్ పర్యటనతో పాటు జర్మన్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా మరి పర్యటించడం కావచ్చు. అదే క్రమంలో ఒక 60 పర్యాయాలు కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు. ఇటు కేంద్ర మంత్రులను అలాగే కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఖచ్చితంగా కొంత ఆయన వర్కౌట్ చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు మరి ప్రచారం కనిపించకుండా చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ను ప్రజలు ఆదరించడం అయితే ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో కూడా మరి కేవలం 30% లోపే మరి బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకోవడం కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో మరి అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానానికి అయితే ఎలాగైతే 39 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిపించి ఎలాగైతే 2వ స్థానంలో ఉంచారో అదే క్రమంలో మరి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అదే స్థానానికి పరిమితం చేయడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారు. బీఆర్ఎస్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేయడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ సక్సెస్ అయింది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుండి తాను పార్టీని నడిపిస్తున్నారు. అదే క్రమంలో ప్రజలు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు చెప్తున్నారు. అయితే రేపు పొద్దున ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇదే పరిస్థితి ఉంటుందా? సో దాంట్లో మరి ఎందుకంటే కాంగ్రెస్ కేవలం గతంలో 2 స్థానాలకు మాత్రమే 2 డివిజన్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఓవరాల్గా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు ఎంఐఎం పార్టీ కావచ్చు 3 పార్టీలు కూడా 45 పైగా స్థానాలు గెలుచుకొని మరి ట్రయాంగిల్ 4 ఉండేది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా 4 పార్టీలు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది మరి ఖచ్చితంగా ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 300 డివిజన్లకు ఇప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవైపు మరి హైదరాబాద్ నగరాన్ని కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా తన వైపే మరి దృష్టిని ఆకర్షించగా చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో మరి పంచాయతీలో సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో రేపు పొద్దున జిహెచ్ఎంసీలో కూడా ఇదే మరి వైఖరితో ముందుకెళ్తారా? అదే క్రమంలో జిహెచ్ఎంసీ ప్రజలు కొంత ఎడ్యుకేటెడ్స్, తర్వాత కొంత నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉంటారు కనుక సో మరి ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో గెలిచిన విధంగానే మరి 60 and above% మరి ఈ యొక్క డివిజన్లలో కార్పొరేటర్గా గెలుస్తారా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మరి అధిక స్థానాలు గెలుచుకొని జిహెచ్ఎంసీలో ఓవరాల్గా గట్టి పట్టు నిలుపుకొని మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కావడం కావచ్చు. ఇప్పుడు ఆ అభ్యర్థి కూడా కాంగ్రెస్లో చేరడం కావచ్చు. సో ప్రభుత్వం కాంగ్రెస్లో ఉంది కనుక మరి డివిజన్లలో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు? కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా? బీఆర్ఎస్కి పట్టం కడతారా? అదే క్రమంలో మరి ఎంఐఎంకి పట్టం కడతారా? సో దాంట్లో మరి బీజేపీ కూడా గతంలో కూడా మరి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అంశంలో కూడా మరి సుమారు 48 సీట్లలో కూడా డివిజన్లలో కూడా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తర్వాత మరి ఈ 4 పార్టీల మధ్య ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే పంచాయతీ ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ప్రజలు 60% మంది మద్దతుదారులను గెలిపించి కాంగ్రెస్ నెంబర్ 1లో ఉంచడం కావచ్చు. అదే క్రమంలో మరి ఎప్పటిలాగానే మరి ఇక అసెంబ్లీలో 39 సీట్లు ఎమ్మెల్యేలుగా గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ మరి లోక్సభలో కొంత 0 స్థానాలకు పరిమితం అవ్వడం కావచ్చు. ఇప్పుడు మరొకసారి కూడా సో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఇదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 30% మద్దతుదారులు గెలవడం కావచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రజల అభిమానం ఉందని కూడా స్పష్టమవుతుంది. ఈ అభిమానం జిహెచ్ఎంసీలో ఎలాగ ఉంటుంది, అదే క్రమంలో కాంగ్రెస్కి ఎలా ఉంటుంది, బీజేపీకి ఎలా ఉంటుంది, ఎంఐఎంకి ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో పంచాయతీల్లో కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చిన మద్దతుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిపోయింది. కాంగ్రెస్లో నూతన నిస్సంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరి ఇటు పల్లెలు అలాగే మరి గ్రేటర్ హైదరాబాదు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది కనుక సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆర్థికపరమైన ఇబ్బందులను ఎలా తట్టుకొని ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.